ఫైబర్నెట్ లో తారస్థాయికి చేరింది రచ్చ. చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది కూటమి ప్రభుత్వం. డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేశారు. ఫైబర్నెట్ తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఆయన్ని ప్రభుత్వం తప్పించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక జీవీ రెడ్డి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. వేమూరి హరికృష్ణ చెప్పినట్టే చేయాలని జీవీ రెడ్డిని పచ్చ పెద్దలు ఆదేశించినట్టుగా సమాచారం. వేమూరి హరికృష్ణ మాట విననందుకు జీవీ రెడ్డిని చంద్రబాబు, లోకేష్ తిట్టినట్టుగా తెలుస్తోంది. ఫైబర్నెట్ స్కామ్ లో వేమూరి హరికృష్ణ కీలక సూత్రధారి. అసలు ఏపీ ఫైబర్నెట్ లో ఏం జరుగుతోంది? జీవీ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారు? ఎండీని ఎందుకు తప్పించారు? మా కరెస్పాండెంట్ సతీష్ ని అడుగుదాం. సతీష్, చెప్పండి. ముందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కార్పొరేషన్ లో విభేదం రచ్చ తారాస్థాయికి చేరింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ చైర్మన్ పదవికి, అదేవిధంగా తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరొక వైపు చైర్మన్ రాజీనామా చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే యువ ఐఏఎస్ అధికారి ఫైబర్నెట్ ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ పరిణామం ఎందుకు జరుగుతుందన్నటువంటి కోణం చూస్తే డ్యామేజ్ కంట్రోల్, ఏ విధంగా అయితే ఫైబర్నెట్ లో జరుగుతున్నటువంటి అసమర్థ నిర్ణయాలు, ఫైబర్నెట్ పాలసీకి విరుద్ధంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలు ఒక్కసారి రచ్చకెక్కడంతో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఎప్పుడైతే ఫైబర్నెట్ చైర్మన్ రాజీనామా చేసిన వాటిని ఎండీ పైన బదిలీ వేటు వేశారు. అయితే చైర్మన్ రాజీనామాకు గల కారణాలు పై జరుగుతున్న చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలోనే ఈ చర్చ సాగుతుంది. ఎందుకు ఫైబర్నెట్ చైర్మన్ రాజీనామా చేశారు? చైర్మన్ పదవి వచ్చి 3 నెలలు కాకముందేనంటే వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఒక మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు, చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా గతంలో జరిగినటువంటి ఫైబర్నెట్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఆ స్కామ్ కేసులో కీలక పాత్రధారిగా, సూత్రధారిగా ఉన్నారు వేమూరి హరికృష్ణ ప్రసాద్. వేమూరి హరికృష్ణ ప్రసాద్ చెప్పినట్టు వినాల్సిందే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ కనుసన్నాల్లో ఫైబర్నెట్ నడవాల్సిందే, ఆయన కనుసన్నాల్లోనే చైర్మన్ పని చేయాల్సిందే అన్నటువంటి ఒక ఆదేశం ఇచ్చారు. దానికి విరుద్ధంగా దానికి జీవీ రెడ్డి ఎదురు తిరిగారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు కూడా తీవ్రంగా మందలించారు. ఆ నేపథ్యంలోనే వేమూరి హరికృష్ణ ప్రసాద్ పెత్తనాన్ని భరించలేకే జీవీ రెడ్డి రాజీనామా చేశారన్న ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో సాగుతోంది. అయితే ఒకవైపు ఎండీ పైన, అది ఐఏఎస్ అధికారి ఎండీ పైన ఈ విధంగా బదిలీ వేటు వేయడం పట్ల అటు ఐఏఎస్ అధికారుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.